సో ఈరోజు సెక్షన్లో ఏంటంటే మనకిప్పుడు ప్రీమియర్ ప్రో అనేది లేటెస్ట్ వెర్షన్స్ ఉన్నాయి, అలాగే పాత వెర్షన్స్ కూడా ఉన్నాయి. అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత వెర్షన్ అనేది మనం తీసుకుందాం. అంటే పాత వెర్షన్ ఇన్ ద అదర్ సెన్స్ మనకి ఇప్పుడు ప్రీమియర్ ప్రో 21 కానీ అట్లాగా ఆ రేంజ్లో అంటే పాత వెర్షన్ మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియర్ 2018 తీసుకున్నాం. ఓకే, సో 2018 అంటే మనకి ఒక ఓల్డ్ వెర్షన్ టైప్ లాగా మనకు ఉంటుంది. కానీ ఇక్కడ మన ప్రీమియర్ ప్రో అనేది ఏంటంటే వర్క్ చేసుకోవడానికి ఏ వెర్షన్ అయినా కూడా ఇక్కడ మనకి ఒకటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ వెర్షన్ అనేది మనం ఎలాగా మనం యూజ్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ తెలియాలి అంతే. అంటే ఇంటర్ఫేస్ అనేది మనకు మారుతుంది తప్ప సో దాంట్లోని మనం ఏదైతే వర్క్ చేయాలనుకున్నాం అంటే ఒక ఇమేజెస్ని కానీ లేదంటే వీడియో క్లిప్స్ని కానీ ఆడియోని కానీ మనం ట్యాగ్ చేయాలి అనుకుంటే సో అవి మనకి చేంజెస్ ఉండదు. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువగా లేటెస్ట్ వెర్షన్ వచ్చేసరికి మనకి మరొకలా ఉంటుంది, పాత వెర్షన్ వచ్చేసరికి మరొకలా ఉంటుంది, అలాగే మిడిల్ వెర్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి మరొకలాగా ఉంటుంది. సో ఈ వెర్షన్స్ తాలూకా కన్ఫ్యూజన్స్ అనేది మనకి పోవటానికి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓల్డ్ వెర్షన్ అంటే 2018 తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ఈ 2018 వెర్షన్లో నేను ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూసారా 2018లో మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో దాని తాలూకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైం లైన్ ఆప్షన్స్ అని నేను ఇక్కడ పేరు పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ టైం కోడింగ్ వచ్చేసరికి నేను ఏంటంటే ఫ్రేమ్స్లో పెట్టుకుంటాను. సో మిగతాది ఇంకెక్కడా కూడా నేను చేంజింగ్ అయితే చేయట్లేదు. అలాగే ఇక్కడ మనకి ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే మనం చేసుకోవాల్సిన లేదు, నాట్ నెసరీ. లొకేషన్ ఏమైనా మనం మార్చుకోవాలంటే లొకేషన్ మార్చుకోవచ్చు మనకు కావాలనుకుంటే. ఇక్కడ ఓకే అని చెప్పిన తర్వాత మనకి ఈ రకమైన ఇంటర్ఫేస్ అనేది మనకి కనబడుతుంది. అర్థమైనా మీకు? ఈ రకమైన ఇంటర్ఫేస్ మనకు కనబడుతుంది. అయితే ఇందులో మనం వర్కౌట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక న్యూ సీక్వెన్స్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అని చెప్పి ఇక్కడ న్యూలో ఏం చేయాలి? మనం న్యూ అనేది మనం తీసుకోవాలంటే సీక్వెన్స్ కంట్రోల్ ఎన్ కొడితే ఇక్కడ మనకేంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డివి తీసుకున్నాను అనుకోండి. సో ఆ క్వాలిటీలో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ సీక్వెన్స్ తాలూకా నేమ్ని నేను నాకు కావాల్సిన విధంగా నేమ్ని మార్చుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకేంటంటే ఈ రకంగా మనకి ప్రాజెక్ట్ బ్రౌజర్ అనేది మనకు కనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడు ఇందులో మనకేంటి కావాలి? ఇక్కడ దీన్ని ఏంటంటారంటే ప్రాజెక్ట్ తాలూకా బిన్. అంటే మనం ఒక ఇమేజ్ కానీ వీడియో కానీ లేకపోతే అదర్ థింగ్స్ ఏమైనా మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం యూజ్ చేసుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డబల్ క్లిక్ చేసుకుంటే నాకేమవుతుందంటే ఒక ఇంపోర్ట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో ఇంపోర్ట్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వీడియో ఏదో నాకు కావాలనుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఒక వీడియోని ఓపెన్ చేసుకున్నాను. సో ఒక వీడియోని నేను ఓపెన్ చేసిన తర్వాత
సో ఈ వీడియోని నేను ఇక్కడ ఇలాగా పెట్టుకున్నాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీన్ని ఓకే అని చెప్పండి. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే ఓకే, ఇక్కడ నాకు ఎఫెక్ట్ కంట్రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఎఫెక్ట్ కంట్రోల్స్ అనేది మనకి కనిపించలేదు, అప్పుడు ఏం చేయాలి, మనం విండో మెనూలోకి వెళ్ళాలి మనం. ఓకే, సో విండో మెనూలోకి వెళ్తే ఇక్కడ చూసారా మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ అనేది ఆన్ అయి ఉన్నది, అంటే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. కానీ మరి ఇక్కడ చూడండి, ఇందులో మనం ఏం చేయాలి, ఇది మోషన్ కదా. సో మోషన్ ఆప్షన్స్ని క్లిక్ చేసుకుంటే ఇందులో ఏం చేయాలి, మనం స్కేల్ అనే దాన్ని మనం ఇక్కడ ఇంక్రిమెంట్ చేసుకోవాలి. అర్థమైందా? సో అది అయిపోయింది. ఇప్పుడు నాకు ఎప్పుడైతే స్కేల్ ఫ్యాక్టర్ అనేది నేను ఇంక్రిమెంట్ చేసుకున్నానో, ఇక్కడ నా వీడియో ఏదైతే నేను ప్లే చేస్తున్నానో ఆటోమేటిక్గా మనకి వీడియో అనేది ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ నాకేమనుకున్నానంటే, ఫర్ సపోజ్ నా వీడియోలో వేరే మరొక సాంగ్ని నేను పెట్టుకోవాలనుకున్నాను. ఓకే, సో ఈ సాంగ్ కాకుండా నేను వేరేది నేను పెట్టుకోవాలనుకున్నాను. సో మరి వేరేది ఇక్కడ నేను పెట్టుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నేను ఈ యొక్క ఫ్రేమ్ దాన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఏం చేయాలంటే మనం అన్లింక్ అని మనం పెట్టుకోవాలి. సో అన్లింక్ అని పెట్టుకొని సో దాన్ని ఏం చేయాలి, మనం ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. యాక్చువల్గా మనం రిమూవ్ చేసిన తర్వాత మనం ఏ బ్యాక్గ్రౌండ్ మనకి కావాలనుకుంటున్నామో మళ్ళీ అగైన్ ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ అని చెప్పాలి. సో ఇంపోర్ట్ అన్న డబుల్ క్లిక్ చేసినా మనకు ఒకటే. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, నాకు కావలసిన సౌండ్ ఫైల్స్ని నేను తీసుకోవాలనుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫర్ సపోజ్ నేను కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో అందుకనే డైరెక్ట్గా నేను లొకేషన్కి వెళ్ళిపోయి ఆ సౌండ్ ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను. సో డ్రాగ్ చేసుకుంటే నాకు ఏమైందంటే ఆ సౌండ్ ఫైల్ మనకి చాలా చిన్నదిగా ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడతో అది అంటే కొంత టైం వరకు మనకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది ఎంతవరకు అయితే వచ్చిందో నేను అంతవరకు తీసుకొని ప్రీమియర్లో టూల్ ప్యాలెట్లో రేజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ చేస్తాను. ఓకే, సో కట్ చేసి పిక్ పాయింట్ తీసుకొని దాన్ని నేను టెర్మినేట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నాకు వీడియో అనేది ఇక్కడ వరకే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఏంటి చేయాలనుకున్నానంటే, యాక్చువల్గా ఈరోజు మన కాన్సెప్ట్లో ఏంటంటే మనం వేరే ఆబ్జెక్ట్స్ని మనం ఇందులోని ఎలాగ మనం పెట్టుకోవాలి, అంటే ఏ రకమైన మూమెంట్స్ అనేది మనం చేసుకోవాలి అన్న దాని మీద ఈరోజు మనం ఒక క్లాస్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చేస్తామంటే, మనం ఫైల్ మెనూలోకి వెళ్తే న్యూ అనే దగ్గరికి వెళ్తే న్యూ దాంట్లో మనకి ఇక్కడ చూడండి లెగసీ టైటిల్స్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెగసీ టైటిల్ అనేది ఇవ్వగానే నాకు లెగసీ టైటిల్ అనేది ఎంత సైజులో కావాలో అడుగుతుంది. సో దానికి ఏంటంటే నేమ్ మనకి కావాలనుకుంటే నేమ్ ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే డివిపి అని ఇచ్చాను. సో ఇక్కడ నేను ఓకే అని చెప్పాను. అయితే ఇక్కడ నాకేమవుతుంది, సో ఆ లెగసీ టైటిల్ ఏదైతే ఉన్నదో ఆ బాక్స్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, సో ఇందులో నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ టూల్ తీసుకుంటాను.
ఓకే. సో టైప్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ నేను వెల్కమ్ అని టైప్ చేసుకున్నాను. కానీ అక్కడ మనం టైప్ చేస్తే చూడండి అది నాకు వేరే లాంగ్వేజ్లో నాకు అది క్రియేట్ అయింది. అయితే ఫర్ సపోజ్ మీ యొక్క ఫాంట్ ఎడిటర్లో అంటే ఏంటి ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని ఉంటుంది ఒకటి. ఓకే. సో ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది మీరు తీసుకున్నట్లయితే ఇందులో మనకి రకరకాల టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ నాకు వెల్కమ్ అనేది నాకు వచ్చింది. ఓకే. ఇక్కడ ఫాంట్ స్టైల్లో నేనేం చేస్తానంటే బోల్డ్ కావాలా, బోల్డ్ ఇటాలిక్లో కావాలా, లేకపోతే రెగ్యులర్లో కావాలా అని అడుగుతుంది. సో లేదు నాకు బ్లాక్లో కావాలనుకోండి. సో నేనేం చేశాను దాన్ని ఇక్కడ బ్లాక్లో పెట్టగానే నాకు థిక్గా వచ్చింది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత నాకు ఫాంట్ తాలూకా సైజు, సో ఇక్కడ ఫాంట్ తాలూకా సైజుని నేను ఏం చేశానంటే ఇలాగ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఓకే. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను పాయింట్ టూల్తో దీన్ని ఇలా ఎగ్జాక్ట్గా ఇక్కడెక్కడ అంటే నాకు ఇక్కడ కనిపించాలి కాబట్టి నేను ఈ ఏరియాలో ఇలా పెట్టుకున్నాను. లేకపోతే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలి అనుకున్నాను. అంటే మనకి ఎలాగ అపియరెన్స్ కావాలో ఫస్ట్ మనం అక్కడ సెట్ చేసుకున్నాం. ఓకే. సో సెట్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ క్లోజ్ చేసేయండి అంతే. సో క్లోజ్ చేసేస్తే ఏమవుతుంది నాకు ఏదైతే నేను టైటిల్ ఇవ్వాలి అనుకుంటున్నానో అంటే టెక్స్ట్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అది నాకు ఇక్కడ వస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే మీరు V2 అంటే వీడియో 2 తాలూకా దాంట్లోని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఏమవుతుంది మనం ఏ పొజిషన్లోనైతే పెట్టామో ఆ పొజిషన్లో అది ఆటోమేటిక్గా నాకు సెట్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీనికి యానిమేషన్ అనేది ఇవ్వడం కోసం నేను ఏం చేస్తున్నానంటే టైమ్ లైన్ తాలూకా ఫ్రేమ్ని నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను. సో జూమ్ చేయడంతో నాకు ఇక్కడ ఏమవుతుంది ఇది సెలెక్ట్ చేయడానికి అవుతుంది ఫస్ట్. ఓకే. సో సెలెక్షన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒపాసిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒపాసిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒపాసిటీ దగ్గర 0 చేశాను ఫస్ట్. ఓకే. సో 0 చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే మనం ఈరోజు ఏంటి కీ ఫ్రేమ్ని ఎలా యాడ్ చేయాలో కూడా నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే కీ ఫ్రేమ్ని ఇలాగా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. ఇలాగ చూసారా ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. సో కీ ఫ్రేమ్ యాడ్ అయిన తర్వాత నాకు అది ఎంతవరకు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అది ఎంత పర్సంటేజ్ కావాలి నాకు 100% కావాలి. ఓకే. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తాను దీన్ని అంటే ఫ్రేమ్ తాలూకా ఎండింగ్ దగ్గరకు వచ్చేసి నేను మళ్ళీ దాన్ని 0 చేసుకుంటున్నాను ఒపాసిటీని. మరి అది కనిపించాలి కదా అంటే డిస్ప్లేయింగ్ కనబడాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను నాకు ఇక్కడ సెంటర్లోని నేను సెట్ చేసుకొని ఇక్కడ నేను 100 ఒపాసిటీ పెట్టుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ నేను స్టార్టింగ్కి వచ్చేసి ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. ఓకే. చూడండి నాకు ఆ టైటిల్ ఏదైతే ఉందో నాకు అది చూస్తారా మరి ఎంత సింపుల్గా అంటే మనం ఒపాసిటీ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము ఈ రకంగా టైటిల్ వచ్చేటట్లుగా మనం క్రియేట్ చేసుకున్నాం. అర్థమైందా? సో ఇప్పుడు వెల్కమ్ అని చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి మనకి ఇంకొక నేమ్ నాకు కావాలి అనుకున్నాను. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మరి నేమ్ కావాలంటే ఏం చెప్పాను, ఫైల్ మెనూలోకి వెళ్ళమన్నాను, న్యూ అనే ఆప్షన్ తీసుకోమన్నాను. అందులో లెగసీ టైటిల్స్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఏముంటుంది, లెగసీ టైటిల్ అంటే ఇక్కడ మనకి చూడండి బాగా. సో లెగసీ టైటిల్ అనేది మనకి ఇక్కడ LEGACY లెగసీ టైటిల్ ఎక్కడుంది, ఫైల్ మెనూలో న్యూ అనే ఆప్షన్లో మనకి ఉన్నది. అర్థమైందా? సో ఇక్కడ లెగసీ టైటిల్ తీసుకొని ఇక్కడ ఆ టెక్స్ట్కి ఇంకొక పేరు పెడతా. ఓకే, సో నేను ఇక్కడ PR అని పెట్టుకున్నా, అంటే ప్రీమియర్ ప్రో అని. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ నేను టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ మళ్ళీ నేను ఇది క్లిక్ చేసుకొని మళ్ళీ నేను ఏం చేస్తానంటే ప్రీమియర్ ప్రో అని నేను ఇక్కడ టెక్స్ట్ పెట్టుకున్నాను. మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ మనం Ctrl+A చేసేసి ఇక్కడ ఫాంట్లో మనకి ఏ టైప్ ఆఫ్ ఫాంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈసారి ఏమో నేను టైమ్స్ న్యూ రోమన్ తీసుకుంటాను. సో టైమ్స్ న్యూ రోమన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఎలా కావాలని అడుగుతుంది. నాకు బోల్డ్లో కావాలి అనుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఫాంట్ తాలూకా సైజు ఉంటుంది. సో ఫాంట్ తాలూకా సైజుని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, సో ఫాంట్ తాలూకా సైజుని మనం పెట్టుకున్నాక ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే పారాగ్రాఫ్ తాలూకా ఇక్కడ చూసారా, మనకి అది స్మాల్ క్యాప్స్లో కావాలనుకుంటే ఇక్కడ స్మాల్ క్యాప్స్లో ఇలా పెట్టుకుంటారు, లేదు వద్దనుకుంటే నార్మల్గా వదిలేస్తారు. అలాగే ఇక్కడ స్మాల్ క్యాప్సుల తాలూకా పర్సంటేజ్ ఎంత కూడా అంటే ఏంటి, ఇది పెట్టుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అది తగ్గించారు అనుకోండి, ఇప్పుడు చూసారు ఎలాగొచ్చిందో. సో డిపెండ్ ఆన్ ద ప్రాపర్టీ బట్టి మనం దాన్ని అక్కడ యూజ్ చేయవలసి ఉంటుంది. లేదు నాకు ఏమైనా అండర్లైన్ కావాలనుకుంటే అండర్లైన్ కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, అలా మనం కిందకు వస్తే సో మనం తీసుకున్న దానికి వేరే అదర్ కలర్ ఏమైనా మనం అసైన్ చేయాలి అనుకుంటే సో మనం ఇక్కడ వేరే కలర్ని కూడా మనం పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇలాగా ఎల్లో కలర్ అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఏంటి, నాకు ఈ ఎల్లో కలర్ అనేది గ్రీన్ దాని మీద బాగుంటుంది కాబట్టి నేను అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా కాకుండా ఇక్కడ ఇన్నర్ స్ట్రోక్ లేదా అవుటర్ స్ట్రోక్, సో నాకు అవుటర్ స్ట్రోక్ అనేది కావాలనుకోండి. ఓకే, సో అవుటర్ స్ట్రోక్ అనేది మనకి ఏ కలర్లో కావాలి అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వైట్ కలర్లో తీసుకున్నాను, అవుటర్ స్ట్రోక్ ఏం చేశాను, వైట్లో తీసుకున్నాను. సో వైట్లో అయితే మనకు అది కనిపించట్లేదు. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెడ్ కలర్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. సో రెడ్ కలర్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి సైజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైజు ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 12 ఇచ్చాను అనుకోండి సైజు. సో ఇక్కడ 12 సైజు నాకు ఇక్కడ క్రియేట్ అయింది, చూసారా మరి. సో అయితే అందులో కూడా మనకి రకరకాల టైప్స్ అనేది ఉన్నది, అది మళ్ళీ మనం తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం. సో షాడో ఏవైనా మళ్ళీ మనకి కావాలా టెక్స్ట్ కంటే, సో ఇక్కడ షాడో అనేది కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినలాగా. సో ఇక్కడ దాని తాలూకా షాడో తాలూకా యాంగిల్ అంటే ఎంత యాంగిల్లో కావాలి, ఫర్ సపోజ్ ఇది 135 డిగ్రీస్లో ఉంది, నాకేమో 90 డిగ్రీస్లో కావాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ షాడో అనేది నాకు 90 డిగ్రీస్లో క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇదంతా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ పిక్ టూల్ సహాయంతో మనకు అది ఎక్కడ కావాలి, మళ్ళీ ఏ ఏరియాలో కావాలి. ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ ఏ ఏరియాలో కావాలో దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఒక ఫిక్స్ పాయింట్ పెట్టుకొని దీన్ని నేను క్లోజ్ చేశాను. ఓకే, సో ఇందాకలో ఏం చేసామంటే మనం ఒపాసిటీ అనేది మనం పెట్టుకున్నాం, అవునా. సో ఒపాసిటీ పెట్టుకున్నాం, దానికి ఎటువంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ నేను పెట్టుకోలేదు. బట్ ఈ టెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే నాకు లుక్ కనిపించాలి కాబట్టి
నేను ఇట్లా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని దాని పక్కనున్న ప్లేస్లోని నేను యాడ్ చేశాను. సో యాడ్ చేసినా నాకు కనిపించలేదు, ఎందుకనంటే ఇక్కడ నాకు టైం లైన్ అనేది నాకు ఇక్కడికి రావాలి అది. ఓకే, అంటే మనకేంటంటే ఒక సీక్వెన్స్ అయిన తర్వాత మరొక సీక్వెన్స్, అంటే ఒక క్లిప్ అయిన తర్వాత మరొక క్లిప్. సో ఈ క్లిప్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో పెట్టుకున్నాను ఇప్పుడు. ఓకే, సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేశాను కదా. సో ఇందాకలేమో మనం ఏం చేసాము, ఒపాసిటీ అనే ఒక ఆప్షన్ని మనం తీసుకున్నాం. సో ఈసారి ఏం చేస్తానంటే నేను రెండు రకాలు, అంటే ఇది ఒపాసిటీని తీసుకుంటాను, అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే పొజిషన్ కూడా తీసుకుంటాను. అంటే ఇది ఎక్కడ నాకు కావాలి, మీద నుండి కిందకి డ్రాప్ అయినట్లాగా నాకు రావాలి. సో కాబట్టి ఇక్కడ నేను పొజిషన్ కీ ఫ్రేమ్ అనేది నేను యాడ్ చేసుకొని, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కిందకి అది డ్రాప్ అయినట్లాగా మనకి నేను తీసుకున్నాను. ఓకే, కానీ చూడండి ఇప్పుడు నేనేం చేశాను, అక్కడికి డ్రాప్ చేసుకున్నాను కదా. సో నేను మరి ఎక్కడ వరకు కావాలి, సో కొంత డిస్టెన్స్ వచ్చిన తర్వాత అది నాకు టెక్స్ట్ అనేది డ్రాప్ అవ్వాలి. ఓకే, టెక్స్ట్ అనేది ఇలా వచ్చింది, రైట్. సో ఇప్పుడు నాకేంటంటే ఈ టెక్స్ట్ అనేది నాకు ఏంటవ్వాలి, ఫర్ సపోజు మళ్ళీ ఇక్కడ నేను పెట్టుకొని ఒపాసిటీలో దాన్ని నేను 0 పెట్టుకుంటాను. మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి దీన్ని 100 చేస్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎండింగ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నేను దీన్ని 0 చేస్తాను. ఆ తర్వాత అది ఎంతవరకు డిస్ప్లే అవ్వాలి, ఇక్కడ వరకు డిస్ప్లే అవ్వాలి. సో దాన్ని నేను ఇక్కడ 100 అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ నేను ఒకసారి ఈ రెండట్లని కూడా చూసారా. సో నాకు చాలా బాగా నాకు ఆ యొక్క టైటిల్ అనేది నాకు యాడ్ అయిందనమాట. సో ఇలాగా మనం పొజిషన్స్ని యూజ్ చేసుకొని ఒపాసిటీ ఆప్షన్ యూజ్ చేసుకుంటే మనకి ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, దీన్ని ఒక అవుట్పుట్ ఇవ్వాలనుకున్నాను. సో కాబట్టి ఏం చేయాలి, మనం ఫైల్ మెనూలోకి వెళ్ళాలి. సో ఫైల్ మెనూలో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని మనం తీసుకొని మనం ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్పోర్ట్లో ఇక్కడ ఏం చేయాలి, మనం ఫైల్ మెనూలో ఎక్స్పోర్ట్లో మీడియా అని చెప్పాలి. అనిన తర్వాత ఏమవుతుంది, మనకి ఓల్డ్ వెర్షన్లో మనకి ఈ రకంగా వస్తుంది. ఓకే, సో ఓల్డ్ వెర్షన్లో మనకి ఇలా వచ్చింది మనకి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ లొకేషన్ ఆఫ్ ద ఫైల్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే లొకేషన్ నేను చేంజ్ చేసుకొని నేను ఇక్కడ లొకేషన్ అనేది మార్చిన తర్వాత ఇది నాకు దీన్ని ఓకే అని చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇందులోని నాకు ఫార్మెట్ అంటే ఫర్ సపోజ్ నేను ఏ టైప్ ఆఫ్ ద ఫార్మెట్లో కావాలనుకుంటున్నాను అంటే ఇక్కడ నాకు రకరకాల ఫార్మెట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. అంటే నాకు ఏ టైప్ ఆఫ్ ద ఫార్మెట్లో కావాలో మనం ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ మనకి బిఎంపీలోని, డిఎక్స్ఎఫ్లోని, గిఫ్లోని ఇగోండి నాకు H264లోని నాకు కావాలి. సో అంటే దాంట్లో మనం మార్చుకున్న తర్వాత ఇక్కడ నాకు ఏం చేస్తాను, ఇక్కడ ఫైనల్గా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ నేను ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే అదేంటండి పాత వెర్షన్కి కొత్త వెర్షన్కి వేరియేషన్ చెప్తానని చెప్పి ఇందులో మనం చేసేసారు అని అంటే, సో వర్కింగ్ స్టైల్ ఎందులోనైనా ఒకటే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మిడిల్ వెర్షన్ అంటే 2020
23 అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాం. అంటే వర్క్ అంతా మనం చేయము, బట్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీకు ఇంటర్ఫేస్ అనేది నేను చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రీమియర్ ప్రో 2023ని నేను ఓపెన్ చేస్తున్నాను. అంటే ఓల్డ్ కాదు, లేటెస్ట్ కాదు, మనకి ఇన్ మిడిల్. సో ఈ వెర్షన్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రీమియర్ ప్రో అనేది మనం ఇలా ఓపెన్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ కూడా న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నాకు ఇంటర్ఫేస్ కొంచెం చేంజ్ అయిపోయింది. మనం 2018లో చూసుకుంటే ఒకలా ఉంది, 23కి వచ్చేసరికి ఒకలా ఉంది. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పాడు. సో ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేమ్ ఏమో నేను డివిపి అని పెట్టుకున్నాను. సో ఇంకా నేను ఇక్కడ కావాలనుకుంటే సీక్వెన్స్ ఏమైనా మార్చాలి అనుకుంటే సో సీక్వెన్స్ నేమ్ కూడా పేరు మనం కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ అని చెప్పాను. అయితే ఆల్రెడీ ఉన్నది రీప్లేస్ చేయాలని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ క్యాన్సిల్ అని చెప్పేసి నేను ఇక్కడ డివిపి CL1 అని చెప్పాను. ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే CL1 అంటే క్లాస్ 1 అని చెప్పి ఇక్కడ క్రియేట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రీమియర్ ప్రో 2018 అంటే అప్ టు 2018 వరకు అది ఎలా ఉందనేది మీకు చూపించారు. 23లో కూడా మనకి కొత్త ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత న్యూ అనేటప్పుడు ఇలా వచ్చింది చూసారా. మరి అంటే ఆ పాత వెర్షన్కి దీనికి ఇక్కడ ఏమి అంటే నెక్స్ట్ స్టెప్లోనే ఏం చేంజ్ లేదు. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళాలి, న్యూలోకి వెళ్ళాలి, అలాగే ఇక్కడ సీక్వెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. మరి సీక్వెన్స్కి వచ్చేసరికి ఇక్కడ కూడా నేను హెచ్డివి ఓకే అని చెప్పాను. ఇక్కడ ఏమి డిఫరెన్స్ లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు, లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ అయినా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఫైల్ని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నాకు కావాలనుకుంటే డ్రాగ్ చేసుకుంటాను, అది కూడా సేమ్. అలాగే ఇది సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ నాకు ఎఫెక్ట్ కంట్రోల్స్లో మోషన్ అనే దాంట్లో స్కేల్ని నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇది కూడా కామన్. అంటే ఇక్కడ నుండి మనకి వర్కింగ్ స్టైల్ అనేది వెరీ కామన్. పెద్దగా డిఫరెన్స్ అయితే మనకి ఉండదు. అర్థమైందండి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రెజెంట్ లేటెస్ట్ వెర్షన్కి వచ్చేసరికి మనకి ఏమైందంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లేటెస్ట్ వెర్షను ప్రీమియర్ ప్రో 2026 ఇది లేటెస్ట్ వెర్షన్. ఇవాళే మనకి 27th వెర్షన్ కూడా రిలీజ్ అయిపోయింది. అంటే 26 తర్వాత అప్డేటెడ్ వెర్షన్ రిలీజ్ అయింది. సో అంటే నాకు ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నాకు ఎర్రర్ ఇలా వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఏమైంది, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో చూడండి, మనకి CC 2018, ప్రీమియర్ ప్రో 2023 అండ్ ప్రీమియర్ ప్రో 2026లో అన్నిటి దగ్గర కూడా మనకి వెల్కమ్ స్క్రీన్ ఒకలాగే ఉంది. అలాగే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది కూడా ఒకలాగే ఉంది. కానీ 2026కి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ దగ్గర అంటే క్లిక్ చేసినప్పుడు చిన్న లిటిల్ బిట్ చేంజ్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ మనం ఇస్తాం. సో మనది ఇదేంటిది క్లాస్ 4. సో ఇక్కడ నేను క్లాస్ 4 అని ఇస్తున్నాను. అలాగే లొకేషన్ ఏమైనా మార్చాలనుకుంటే లొకేషన్ మార్చుకోవచ్చు.
లేదు అంటే ఇక్కడ మనకి టెంప్లెట్స్ అనేది మనకి ఒక కొత్త కాన్సెప్ట్ అనేది క్రియేట్కి వచ్చింది. అంటే సో టెంప్లెట్స్ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ ద టెంప్లెట్లో మనకు కావాలో ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మనకి అంటే బ్రాడ్కాస్టింగ్ టెంప్లెట్లో కావాలా, సోషల్ మీడియాది కావాలా, లేదా స్టాండర్డ్ టెంప్లెట్ ప్రాజెక్ట్ కావాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాండర్డ్ టెంప్లెట్ ప్రాజెక్ట్ అని చెప్పాను. అంటే మార్చకపోయినా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, సో దాని తాలూకా సెట్టింగ్స్ కావాలంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే సో మనకి ప్రీవియస్ వెర్షన్స్లో ఏవైతే కనిపిస్తాయో సో అదే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈవెన్ దో ఆ సెట్టింగ్స్లో మనకి ఏది కావాలంటే ఇక్కడ మనం టైమ్ లైన్ కోడ్లో ఫ్రేమ్స్ అని చెప్పాము. సో మనకి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు సెట్టింగ్స్లో. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని చెప్పాను. సో క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఎలాగొచ్చింది, సో 2023 మోడల్ టైప్ లాగా ఇక్కడ వచ్చింది, అవునా. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనం క్రియేట్ అని కాకుండా స్కిప్ అని ఇస్తాం. అంటే ఏమైంది, ఇప్పుడు నాకు ఇలా వచ్చింది చూసారా మరి. సో ఎప్పుడైతే మనకి ఇలా వచ్చిందో సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక న్యూ సీక్వెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో న్యూ సీక్వెన్స్ అనేది ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇక్కడ సీక్వెన్స్ అని చెప్తాను. ఎప్పుడైతే సీక్వెన్స్ అనేది ఇస్తానో నాకు ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ద సీక్వెన్స్ కావాలి అనేది మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఇక్కడ సీక్వెన్స్ అనేది ఓపెన్ అయ్యి చూసారా మరి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ డబల్ క్లిక్ చేస్తున్నాను, నేను డెస్క్టాప్ మీద స్టోర్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉన్నదో అది నేను ఇక్కడ వీడియో ఫైల్ని ఓపెన్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను దీన్ని డ్రాగ్ చేసుకున్నాను ఇక్కడ. సో డ్రాగ్ చేసుకొని దాన్ని అట్లాగా వదిలేసాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్లే చేస్తాను. సో ఇక్కడ సరిపోయింది చూసారా, ఎందుకంటే హెచ్డివి క్వాలిటీలోని మనకు అదంతా కూడా సరిపోయింది. సో అది ఈరోజు యొక్క క్లాస్ సెక్షన్. ఓకే.